నష్టాల్లో కూరుకున్న పెహల్గాం రైతులు తాజాగా పాకిస్తాన్ చేసిన అకృత్యాల ఫలితాలు వెలుగు చూస్తున్నాయి. పెహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దాడి తర్వాత అక్కడ పర్యాటకులు తగ్గిపోయి స్థానికులకు ఇబ్బంది కలుగుతున్న తరుణంలోనే కాశ్మీరీ స్ట్రాబెర్రీ రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఈ సమయానికి కాశ్మీరీ స్ట్రాబెర్రీలకి మంచి డిమాండ్ ఉండేది. కానీ ఉగ్రదాడులు, యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పుడు అమాయక కాశ్మీరీ స్ట్రాబెర్రీ రైతులు నష్టపోతున్నారు. జరిగిన పరిణామాల వల్ల మార్కెట్ తీవ్రంగా దెబ్బతినడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర పలకట్లేదు. గతంలో 80 రూపాయల నుండి 100 రూపాయల మధ్య విక్రయించబడే చిన్న స్ట్రాబెర్రీ బాక్సులు ఇప్పుడు కేవలం 40 రూపాయలకి అమ్మకానికి రావడం ప్రారంభమైంది. అలాగే 600 విలువ చేసే పెద్ద బాక్సులు ఇప్పుడు కేవలం 250కి దిగిపోయాయి. అసలే స్ట్రాబెర్రీలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అలానే పెద్దగా స్టోరేజ్ యూనిట్లు కూడా లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కేవలం ఒక ప్రాణం తీయడం మాత్రమే నేర్చిన ఉగ్రవాదుల వల్ల ఇప్పుడు దుక్కి దున్ని తమ శ్రమతో అప్పులు తీసుకుని మరి పంటలు పండించే రైతులు కూడా నష్టపోతున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి ఏవైనా చర్యలు తీసుకోవాలని అక్కడ రైతులు కోరుకుంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? మానవ ప్రాణానికి విలువ ఇవ్వని తీవ్రవాదుల వల్ల మొక్కను కూడా ప్రేమగా పెంచే రైతుల జీవితాలు నష్టపోవడం న్యాయమా? కామెంట్స్లో చెప్పండి.